ఓం శ్రీ సూర్యదేవాయ నమః. రథసప్తమి రోజు జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, అసలు జిల్లేడు ఆకులతో స్నానం ఎందుకు చేయాలి అనే దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 16 అంటే రేపు శుక్రవారం రోజు మనకి వస్తుంది. శుక్రవారం రోజు ఉదయాన్నే అందరూ జిల్లేడు ఆకులు మన శరీరంపై పెట్టుకొని తలస్నానం చేసి సూర్యారాధన చేసుకోవాలి. ఎందుకంటే జిల్లేడు చెట్టు సూర్యశక్తిని బాగా గ్రహిస్తుంది. ఈ చెట్టు ఆకులనే అర్కపత్రాలను కూడా అంటారు. ఈ అర్కపత్రాలని గణపతి పూజలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. మన పూర్వీకులు మనకి అనేక ఆరోగ్య రహస్యాలను మన ఆచారాలతో కలిపి మనకి చెప్పారు. ఈ ఆకులను తలపై శరీరంపై పెట్టుకొని స్నానం చేయడం వల్ల మన శరీరంలోని వేడి తగ్గుతుంది. ఇంకా అంతేకాకుండా శరీరంలో ఉన్న టాక్సిన్స్ను కూడా ఇవి లాగేసుకుంటాయి అన్నమాట. అలాగే పూర్వము మనకి ఏదైనా దెబ్బలు తగిలి పుండ్లో గాయాలో ఏదైనా అయినప్పుడు ఈ అర్క చెట్టు నుంచి వచ్చే పాలతో ఒక నల్లటి జిగురు పదార్థాన్ని తయారు చేసి అది ఒక గుడ్డ మీద పెట్టి ఆ గాయాలకు అంటించేవాళ్ళు అనమాట. ఈ ప్రక్రియల్ని చిల్లుల పలాస్త్రి అని కూడా అనేవాళ్ళు. కొంచెం వేడి చేసి గాయాలపైన అంటిస్తే నొప్పి వాపు తగ్గించడంతో పాటు దానిలోని బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. ఇంత విజ్ఞానాన్ని మనకు ఆచారాల రూపంలో అందిస్తే మనం దానిని తృణీకరించి ఆధునికులం అన్న పేరుతో మనం ఆత్మవంచన చేసుకుంటున్నాం. మన ఆచారాలు సంప్రదాయాలు వైజ్ఞానిక దృష్టితో ఏర్పడ్డాయి. వాటిని ఆచరిస్తూ అనుసరిస్తూ మనం ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మన పైన ఎంతైనా ఉందని మర్చిపోవద్దు. ఆరోగ్యపరంగా సూర్యరశ్మి మానవుని శరీరానికి ఎంతో అవసరం. ప్రస్తుతం అందరూ కూడా విటమిన్ డి సఫిషియెంట్గా లేదని చెప్పేసి విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా వేసుకుంటున్నారు. టెస్టులు చేయిస్తే 90% విటమిన్ డి లోపం ఉందని చెప్తున్నారు. కాబట్టి మనకి సూర్యుని నుంచి వచ్చే లేలేత కిరణాల్లో విటమిన్ డి చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది మానవునికి ఎంతో అవసరం. అందుకే మనకి వైద్యులు చెప్తూ ఉంటారు, విటమిన్ డి కోసం కొంచెం సేపు సూర్యునికి ఎదురుగా నిలబడమని. అలాగే పుట్టిన పిల్లల్లో కూడా డి విటమిన్ లోపం రాకుండా సూర్యుడికి ఎదురుగా ఉంచమని చెప్తారు. అందుకే హిందువులు సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. యోగాలో ఒక భాగమైన సూర్య నమస్కారాలు చేయడం వల్ల మానవునికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే మన వేదాలు పురాణాలు ఇతిహాసాలలో సూర్యారాధనకు సంబంధించిన అనేక విషయాలు చెప్పారు. రామాయణంలో రాముడు రావణుని వధించడానికి సూర్యోపాసన చేశాడు. అగస్త్యముని చేత చెప్పబడిన ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని రాముడు ఉపాసించాడు. ధర్మరాజు వెంట అడవికి వచ్చిన అనేక మంది పౌరులకు ఆహారాన్ని సమకూర్చడానికి ధర్మరాజు సూర్యోపాసన చేసి అక్షయపాత్రను పొందినట్లు మహాభారతం కూడా చెప్తుంది. మన భూమిపై జీవరాశుల మనుగడకు సూర్యుడే కారణం. ఈ కారణంగానే సూర్యుడిని కనిపించే దేవుడు అంటారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. అన్నదాత ఆరోగ్య ప్రదాత అయిన మన సూర్య భగవానుని ఆరాధించే రోజును మనం రథసప్తమి అని అంటాం. సూర్య భగవానునికి రథానికి 7 అశ్వాలు ఉంటాయి కదా. ఈ 7 అశ్వాలు 7 రంగులకు 7 వారాలకు ప్రతీకలుగా చెప్తారు. ప్రకృతి ప్రేమికులైన మన భారతీయులు ప్రకృతి శక్తులను ఆరాధిస్తారు. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.